Hello. Yeah. So good evening, all of you, once again. So last previous classes, ఏమైనా doubts ఉన్నాయా? Anyone please confirm once. Clear? Done, guys. So today చూడండి మనకి టాలీ ప్రైమ్ 5.0 లైక్ 4.0 ఉన్న ఆప్షన్స్ ఫస్ట్ డిస్కస్ చేద్దాం. తర్వాత 5.0 డిస్కస్ చేద్దాం. మనకి టాలీ ప్రైమ్ 4.0లో మనకి 3 ఆప్షన్స్ ఇచ్చారండి. ఓకే. సో అదేంటి? ఎక్సెల్ టు టాలీలోకి డేటా ఎలా ఇంపోర్ట్ చేయాలి? వాట్సాప్ ఏ విధంగా మెసేజ్ చేయాలి? తర్వాత డాష్‌బోర్డ్ ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే ఫీచర్స్ మనకు 4.0లో ఇచ్చారు. టాలీ ప్రైమ్ 4.0లో. సో, వాటి గురించి ఫస్ట్ డిస్కషన్ చేద్దాం. ఓకే. సో, నేను డెస్క్‌టాప్ మీద ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నాను. న్యూ ఫోల్డర్. సో, ఎక్సెల్ ఫైల్స్ 4.0 టాలీలో కొత్త కంపెనీ ఒకటి క్రియేట్ చేస్తున్నాను. ఫస్ట్ ఏంటంటే మనకి ప్రీ డిఫైన్డ్‌గా టాలీలోనే ఎక్సెల్ ఫైల్స్ ఇస్తారండి. టాలీ కంపెనీ వాళ్ళు. వాటిని డౌన్‌లోడ్ చేసుకొని, వాళ్ళ ఫార్మాట్‌లోనే మనం డేటా అనేది టైప్ చేసుకోవాలి. ఓకే. మనం ఓన్‌గా ఎలా పడితే అలా చేయకూడదు. ఇక్కడొచ్చేసి లైక్ కంపెనీ పేరు ఇస్తున్నాను. పరిమళ మర్చెంట్స్. ఆంధ్రప్రదేశ్. కంట్రోల్ ఏ సేవ్ చేయండి. మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ ఏసి పెట్టండి. బిల్ వైస్‌లో. ఇన్వెంటరీ 2 ఆప్షన్స్ ఏసి పెట్టండి. జీఎస్టీ యాస్ యూజువల్ ఏసి పెట్టుకోండి. 37 కంట్రోల్ ఏ, కంట్రోల్ ఏ. ఓకే. సో, ఫస్ట్ ఇక్కడ నేను ఇంపోర్ట్‌లోకి వెళ్తున్నా. మేనేజ్‌లోకి వెళ్తున్నా. శాంపుల్ ఎక్సెల్ ఫైల్స్‌లోకి వెళ్తున్నా. మాస్టర్స్. కాన్ఫిగర్. ఎంటర్ ఇవ్వండి. ఇక్కడ మీకు ఏమి కావాలి? హలో సార్. యాహ్! చెప్పండి బ్రదర్. హలో. చెప్పండి. చెప్పండి బ్రదర్. ఓకే. సో, ఇక్కడ మనకి ఏం కావాలి ఫస్టు? కాస్ట్ కేటగిరా? కాస్ట్ సెంటరా? ఓకే. గోడౌన్సా? లెడ్జరా? స్టాక్ కేటగిరీనా? స్టాక్ గ్రూపా? స్టాక్ ఐటమా? యూనిటా? మీకు ఏవి అవసరమో ఆ ఫైల్స్‌ని ఫస్ట్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఎక్సెల్ ఫైల్స్‌ని. ఓకే. సో, ఫస్ట్ నేను గ్రూప్ డౌన్‌లోడ్ చేస్తున్నాను. ఓకే. ఫోల్డర్ పాత్ ఎక్కడుంది? డెస్క్‌టాప్ మీద ఉంది కదా! ఎంటర్ ఇవ్వండి. సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్. డెస్క్‌టాప్. ఎక్సెల్ ఫైల్స్ 4.0 ఇదివ్వండి. దీని గ్రూప్ నేమ్ ఏముంది? గ్రూప్ డాట్ ఎక్స్ఎల్ఎస్ఎక్స్. ఎస్కేప్ ఇవ్వండి. ఎక్స్‌పోర్ట్ చేయండి. చూసారా? ఎక్సెల్ ఫైల్ ఓపెన్ అయిపోయింది. గ్రూప్. నేము, పేరెంట్ గ్రూప్ నేమ్. పక్కనే గ్రూప్ ఉంటది. గ్రూప్ రీడ్‌మీ ఉంటది. ఈ సెటప్ అంతా టాలీ వాళ్ళు చేసుకుందే. మనం ఏం చేసేది ఉండదు. జస్ట్ గ్రూప్‌లోకి వెళ్లి మనకు కావాల్సిన ఫైల్‌ని డౌన్‌లోడ్ చేసుకోవడం. ఓకే. ఇది కావాలంటే డెస్క్‌టాప్ మీద చూడండి. గ్రూప్‌లో వచ్చి పడిపోయి ఉంటుంది. వచ్చిందా గ్రూప్ అని? ఓకే. అలాగా మీకు ఏమేమి అవసరమో అన్నిటిని ఫస్ట్ ఆ విధంగా డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఇంపోర్ట్, మేనేజ్, శాంపుల్ ఎక్సెల్ ఫైల్స్, మాస్టర్స్, కాన్ఫిగర్, గ్రూప్ తీసేసి ఇప్పుడు లెడ్జర్ ఇస్తున్నా. ఫోల్డర్ పాత్ మార్చండి డెస్క్‌టాప్ మీదకి. సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్, డెస్క్‌టాప్, ఎక్సెల్ ఫైల్స్, ఎంటర్. ఇది చూడండి లెడ్జర్. ఎస్కేప్, ఎక్స్‌పోర్ట్. చూడండి మరొక ఎక్సెల్ ఫైల్ డౌన్‌లోడ్ అయింది. లెడ్జర్ రీడ్‌మీ లెడ్జర్. చూడండి నేము, గ్రూప్ నేము, లెడ్జర్ ఓపెనింగ్ బ్యాలెన్స్, బిల్ డేట్, బిల్ నేమ్, అకౌంట్ అన్నీ వచ్చేస్తాయి. క్లోజ్ చేసేయండి. కావాలంటే డెస్క్‌టాప్ మీద చూడండి. ఈ ఫైల్ కూడా వచ్చి పడిపోయింది. యాహ్! నెక్స్ట్. ఇంపోర్ట్, మేనేజ్, శాంపుల్ ఎక్సెల్ ఫైల్స్, మాస్టర్స్, కాన్ఫిగర్, యూనిట్ తీసుకుంటున్నాను. యూనిట్. ఎన్నైనా తీసుకోవచ్చు మీరు. మీకు నచ్చినటన్ని ఏం కావాలంటే అవి అప్‌లోడ్ చేసుకోవచ్చు. ఎస్కేప్, ఎక్స్‌పోర్ట్. చూడండి యూనిట్ రీడ్‌మీ సింబల్స్. తర్వాత స్టాక్ ఐటెమ్. ఎన్ని ఫైల్స్‌నైనా అప్‌లోడ్ చేసుకోవచ్చు, డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. స్టాక్ ఐటెమ్. ఎక్స్‌పోర్ట్.
స్టాక్ ఐటమ్, రీడ్మీ, స్టాక్ ఐటమ్. ఓకే. ఇప్పుడు లెడ్జెస్, గ్రూప్స్, తర్వాత మనకి యూనిట్స్ ఆఫ్ స్టాక్ ఐటమ్స్ మనం డౌన్లోడ్ చేసుకున్నాం. ఇంకా మీకు ఏ నచ్చితే అవి చేసుకోండి, ప్రాబ్లం లేదు. ఓకే. సో ఫస్ట్ ఇప్పుడు గ్రూప్స్ కానీ లెడ్జెస్ కానీ ఫుల్ నేమ్స్ ఏమున్నాయో చూసుకోవాలి. ఇప్పుడు ఇండైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్ అని ఉందనుకోండి. మీరు ఇండైరెక్ట్ ఎక్స్‌పెన్స్ అని చేయకూడదు. ఫిక్స్డ్ అసెట్స్ అని ఉంటే ఫిక్స్డ్ అసెట్ అని చేయకూడదు. పర్చేజ్ అకౌంట్స్ అని ఉంటే పర్చేజ్ అని మాత్రం చేయకూడదు. ఫుల్ నేమ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి తగిన విధంగా మీరు చేయాలి. ఇప్పుడు చూడండి, క్యాపిటల్ అకౌంట్ అని ఉంది. మీరు క్యాపిటల్ అని చేయకూడదు. కరెంట్ అసెట్స్ అని ఉంది. కరెంట్ అసెట్ అని చేయకూడదు. సన్‌డ్రీ డెబ్టార్స్ అని ఉంది. సన్‌డ్రీ డెబ్టార్ అని చేయకూడదు. ఓకే. కరెంట్ లయబిలిటీస్ అని ఉంది. కరెంట్ లయబిలిటీ అని చేయకూడదు. సన్‌డ్రీ క్రెడిటార్స్ అని ఉంది. సన్‌డ్రీ క్రెడిటార్ అని చేయకూడదు. డైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్ అని ఉంది. డైరెక్ట్ ఎక్స్‌పెన్స్ అని చేయకూడదు. ఫిక్స్డ్ అసెట్స్ అని చేయాలి. ఫిక్స్డ్ అసెట్ అని చేయకూడదు. ఇక్కడ ఫుల్ నేమ్స్ ఎలా అయితే ఉన్నాయో అదే విధంగా చేయాలి. ఓకే. డన్. ఇప్పుడు నేను ఏమి చేయలేదు. కొత్తగా కంపెనీ క్రియేట్ చేశాను. లెడ్జర్స్‌లో వెళ్తే లెడ్జర్స్ ఏమి లేవు. గ్రూప్స్ 28 మాత్రమే ఉన్నాయి. ఐటెమ్స్ నేను ఏమి చేయలేదు. స్టాక్ యూనిట్స్ కూడా ఏమి చేయలేదు. ఓకే. ఇప్పుడు ఎక్సెల్‌లో డేటా టైప్ చేసుకొని టాలీలోకి ఎలా మనం పంపించాలి. ఓకే. డెస్క్‌టాప్ మీద ఎక్సెల్ ఫైల్స్ ఓపెన్ చేస్తున్నా. ఫస్ట్ గ్రూప్ ఓపెన్ చేస్తున్నా. గ్రూప్ రీడ్‌మి గ్రూప్. ఓకే. కొంచెం జూమ్ చేస్తున్నా. ఒక 4 గ్రూప్‌లు క్రియేట్ చేస్తున్నామా. ఇక్కడొచ్చేసి కాలేజ్ ఎక్స్‌పెన్సెస్, కాలేజ్ ఇన్‌కమ్స్, స్కూల్ ఎక్స్‌పెన్సెస్, స్కూల్ ఇన్‌కమ్స్. ఇక్కడ ఇండైరెక్ట్ ఇన్‌కమ్స్ అని ఇవ్వాలి. ఎక్స్‌పెన్సెస్ కదా! ఇండైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్ అని ఇవ్వాలి. ఎక్స్‌పెన్స్ అని ఇవ్వకూడదు. టాలీలో ఎలా ఉంటే అలా ఇవ్వాలి. ఇండైరెక్ట్ ఇన్‌కమ్స్. ఓకే. సేమ్ ఈ విధంగా టైప్ చేసుకోవాలి. 28 గ్రూప్స్ ప్రీ డిఫైన్డ్‌గా ఉంటాయి. ఒక కంపెనీ క్రియేట్ చేస్తే. ఇప్పుడు నేను ఎక్స్‌ట్రాగా 4 గ్రూప్స్ చేసుకున్నా. సేవ్ చేయండి ఒకసారి. సేవ్ చేసి ఈ ఫైల్‌ని క్లోజ్ చేయండి. 2 నుంచి స్టార్ట్ అయింది. 5కి ఎండ్ అయింది. ఏ నుంచి స్టార్ట్ అయింది. బికి ఎండ్ అయింది. ఓకే. క్లోజ్ చేసేయండి. టాలీలోకి వెళ్ళండి. ఇంపోర్ట్‌లోకి వెళ్ళండి. ఇంపోర్ట్‌లోకి వెళ్లి గాయ్స్ వాయిస్ వినపడుతుందా నాది? ప్లీజ్ కన్ఫర్మ్. మా వాయిస్ వినపడుతుందా? యెస్ సార్. యాహ్! వినిపించినోళ్ళు వినిపిస్తుంది ఒకసారి సార్. లాగిన్ అవ్వండి. మీ నెట్ ప్రాబ్లమ్ ఉండొచ్చు. ఓకే. ఇంపోర్ట్‌లోకి వెళ్ళండి. మాస్టర్స్. ఓకే. ఫైల్ ఫార్మాట్. ఎంటర్. సో, తర్వాత ఇక్కడ చూడండి, ఇది యూజర్ నేమ్ ప్రీ డిఫైన్డ్‌గా ఫైల్ పాత్ తీసుకుంటది. మన ఫైల్ ఎక్కడుంది? సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్, డెస్క్‌టాప్ ఫైల్స్, ఎక్సెల్ ఫైల్స్ 4.0. ఇప్పుడు మనం గ్రూప్స్ అప్‌లోడ్ చేస్తున్నాం. గ్రూప్స్ తీసుకోండి. వర్క్‌షీట్ నేమ్ గ్రూపే గదా! తర్వాత మ్యాపింగ్ టెంప్లేట్ డిఫాల్ట్ ఇక్కడ. లిస్ట్ ఆఫ్ మాస్టర్స్ అంటే మనం గ్రూప్సే కదా చేస్తున్నాం. కాబట్టి ఇవి అకౌంటింగ్ మాస్టర్స్ కిందకొస్తాయి. గ్రూప్. ఇగ్నోర్ డూప్లికేట్స్. ప్రివ్యూ ఇంపోర్ట్ సమ్మరీ ఇది. బ్యాకప్ డెస్టినేషన్ పాత్ మళ్ళీ ఆ ప్లేస్ ఇవ్వండి. డెస్క్‌టాప్, ఎక్సెల్ ఫైల్స్ ఎంటర్. చూడండి, ఫైల్ టు ఇంపోర్ట్ గ్రూప్, వర్క్‌షీట్ నేమ్ గ్రూప్, టైప్ ఆఫ్ మాస్టర్ గ్రూప్. ఇంపోర్ట్ డేటా ఫ్రమ్ రో వచ్చేసి 2 నుంచి స్టార్ట్ అయింది. 5కి ఎండ్ అయింది. కాలమ్ వచ్చేసి ఏ నుంచి స్టార్ట్ అయింది. బికి ఎండ్ అయింది. ఇండైరెక్ట్ ఎక్స్‌పెన్స్ 2, ఇండైరెక్ట్ ఇన్‌కమ్స్ 2. 4 గ్రూప్స్ కదా మనం చేసాం. ఇప్పుడు ఇంపోర్ట్ చేయాలి. ఇంపోర్ట్ కంప్లీటెడ్ సక్సెస్‌ఫుల్లీ. ఓకే. ఇప్పుడు ఎక్స్‌ట్రాగా 4 గ్రూప్స్ వచ్చింటాయి. కావాలంటే చెక్ చేయండి. చార్ట్ ఆఫ్ అకౌంట్స్, గ్రూప్స్. వచ్చాయా ఇక్కడ? కాలేజ్ ఎక్స్‌పెన్సెస్, స్కూల్ ఎక్స్‌పెన్సెస్, కాలేజ్ ఇన్‌కమ్స్, స్కూల్ ఇన్‌కమ్స్. 28 గ్రూప్స్‌తో పాటు ఎక్స్‌ట్రాగా 4 గ్రూప్స్ క్రియేట్ చేసాం. అవి ఇక్కడికొచ్చాయి చూడండి. ఓకే. ఈ విధంగా గ్రూప్స్‌ని మనం తెచ్చేసుకున్నాం. లెడ్జెస్‌ని కూడా క్రియేట్ చేసి లెడ్జెస్‌ని కూడా ఇంపోర్ట్ చేద్దాం. లెడ్జర్ ఓపెన్ చేయండి ఇప్పుడు. లెడ్జర్ రీడ్‌మి లెడ్జర్. ఇది జూమ్ చేయండి. మీకు అన్ని కావాలంటే అన్ని టైప్ చేసుకోండి. నేను కొన్నే ఇస్తున్నాను ఇక్కడ. ఫస్ట్ క్యాపిటల్. క్యాపిటల్ అని చేయకూడదండి. క్యాపిటల్ అకౌంట్ అని చేయాలి. టాలీలో ఫుల్ నేమ్ ఉంది. మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఎలా చేస్తారో అలా చేయకూడదు. క్యాపిటల్ అకౌంట్ అని టైప్ చేయాలి. ఓకే. జస్ట్ క్యాపిటల్ అని ఇవ్వకూడదు.
పర్చేజ్ పర్చేజ్ మాత్రం ఇవ్వకూడదు, పర్చేజ్ అకౌంట్ అని ఇవ్వాలి. తర్వాత క్రెడిటార్ అని ఇవ్వకూడదు, క్రెడిటార్స్ అని ఇవ్వాలి. సేల్స్ సేల్స్ అకౌంట్ అని ఇవ్వాలి. తర్వాత కమిషన్ రిసీవ్డ్. ఓకే. సో ఈ విధంగా అమ్మా 2 నుంచి స్టార్ట్ అయింది, 11కి ఎండ్ అయింది. రో ఏ నుంచి స్టార్ట్ అయింది, ఎల్కి ఎండ్ అయింది. కాపీ చేయండి, కంట్రోల్ ఎస్ ఇవ్వండి, సేవ్ చేయండి, క్లోజ్ చేసేయండి. టాలీలోకి వెళ్ళండి. నేను లెడ్జెస్ ఏం చేయలేదు, చూడండి. క్యాష్ ప్రాఫిట్ అండ్ లాసే ఉన్నాయి. ఇప్పుడు ఇంపోర్ట్ చేస్తున్నాం మొత్తం. మాస్టర్స్ ఎంటర్ ఇవ్వండి. సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్, డెస్క్టాప్, ఎక్సెల్ ఫైల్స్, లెడ్జర్ సెలెక్ట్ చేయండి. లెడ్జర్ డిఫాల్ట్ టెంప్లెట్. ఇప్పుడు అకౌంటింగ్ మాస్టర్స్ లో గ్రూప్ కాదు కదా, లెడ్జర్ కదా, లెడ్జర్. ఇగ్నోర్ డూప్లికేట్స్. బ్యాకప్ ఫైల్. ఓకే. ఇక్కడ చూడండి, వర్క్ షీట్ నేమ్ లెడ్జర్. రో 2 నుంచి స్టార్ట్ అయింది, 11కి ఎండ్ అయింది. ఏ నుంచి స్టార్ట్ అయింది, ఎల్కి ఎండ్ అయింది. క్యాపిటల్ అకౌంట్ ఒకటి ఉంది. ఎన్నెన్ని ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇక్కడ షో చేస్తాయి. ఇంపోర్ట్ చేయండి. ఎస్. చూడండి, ఇలా ఎందుకు వస్తాయి? బ్యాంక్ అకౌంట్ అని ఇచ్చాం, పర్చేజ్ అకౌంట్ అని ఇచ్చినాం, సేల్స్ అకౌంట్ అని ఇచ్చినాం. అకౌంట్సా అకౌంటా అనేది కరెక్ట్ గా మనం ఇవ్వాలి టాలీలో. లేదంటే ఇలా మిస్ మ్యాచ్ చూపిస్తాయి చూడండి. ఓకే. ఓకే, వచ్చాయా లేదు ఒకసారి చెక్ చేద్దాం. వచ్చాయా లెడ్జెస్ అన్ని ఆటోమేటిక్ గా? కావాలంటే ఇక్కడ చూద్దాం. ఆల్టర్ లెడ్జెస్. ఏం రాలేదు? పర్చేజ్ అవి రాలేదు. ఎందుకు రాలేదు? మనం పర్చేజ్ అకౌంట్స్ అని ఉందా, పర్చేజ్ అకౌంట్ అని ఉందా అనేది చెక్ చేసుకోవాలా. కొన్ని వచ్చాయి చూడండి. పర్చేజ్ సేల్స్ బ్యాంక్ రాలేదు. ఎందుకు రాదంటే ఒకసారి ఫుల్ నేమ్ ఏముందో చూద్దాం మనం. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ లో లెడ్జెస్ లో వెళ్తే పర్చేజ్ అకౌంట్ ఉందా, పర్చేజ్ అకౌంట్ ఉందా చూద్దాం. అకౌంట్స్ ఉందా? బ్యాంక్ చూడండి, ఇక్కడ బ్యాంక్ అకౌంట్స్ అని ఉంది. నేను బ్యాంక్ అకౌంట్ అని చేశాను, అందుకు తీసుకోవాలా. తర్వాత ఏముంది? పర్చేజ్. చూడండి, ఇక్కడ పర్చేజ్ అకౌంట్స్ అని ఉంది. నేను పర్చేజ్ అకౌంట్ అని తీసుకున్నా. నెక్స్ట్ ఏముంది? సేల్స్ అకౌంట్స్ అని ఉంది. ఇక్కడ నేను సేల్ అకౌంట్ అని తీసుకున్నా. అలా తీసుకోకూడదు. ఫుల్ నేమ్స్ ఎలా ఉందో అలా తీసుకుంటేనే డేటా వస్తుంది. ఓపెన్ చేద్దాం. చూడండి, ఇక్కడ పర్చేజ్ అకౌంట్స్ అని ఉంది, బ్యాంక్ అకౌంట్స్ అని ఉంది, సేల్స్ అకౌంట్స్ అని ఉంది. సేవ్ చేయండి ఒకసారి, మళ్ళీ ఒకసారి అప్లోడ్ చేద్దాం చూద్దాం. ఇంపోర్ట్ మాస్టర్స్
select from drive, desktop, Excel files, ledger, default, ledger, import. ఇప్పుడు చూద్దాం. ఇంపోర్ట్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ. ఓకే. 2 సార్లు చేసింటే తీసుకోలేదమ్మా. ఓకే. మళ్ళీ ఫ్రెష్‌గా తీసుకుంటే నీకు తీసుకుంటది. ఓకేనా? మీరు కూడా టాలీలో గ్రూప్స్ ఫుల్ నేమ్స్ ఉన్నాయా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని అప్లై చేయండి. ఓకే. యాహ్! నెక్స్ట్ యూనిట్ చూద్దాం. టాలీలో నేమ్స్ ఎలా ఉన్నాయో చూసుకోండి. సగం సగం పేర్లు ఇవ్వద్దు. స్పెల్లింగ్ మిస్టేక్స్ కూడా ఇవ్వద్దు. పీసెస్, ప్యాకెట్స్, డజన్స్. ఓకే. ఇలా అనుకోండి. మీరు పర్చేజ్ చేసినప్పుడు గాని, సేల్ చేసినప్పుడు గాని సింబల్స్, యూనిట్స్ నంబర్స్‌లోనా, బాక్స్‌లోనా, బాటిల్స్‌లోనా, కేజీలోనా, పీసెస్‌లోనా, ప్యాకెట్స్‌లోనా, డజన్స్‌లోనా. 2 నుంచి స్టార్ట్ అయింది. 8కి ఎండ్ అయింది. ఏ నుంచి స్టార్ట్ అయింది. ఏకి ఎండ్ అయింది. కంట్రోల్ ఎస్. ఇంపోర్ట్ మాస్టర్స్ ఎంటర్ ఇవ్వండి. ఇప్పుడు యూనిట్ తీసుకోండి. యూనిట్ డిఫాల్ట్. ఇప్పుడు ఇన్వెంటరీ మాస్టర్స్‌లో యూనిట్ తీసుకోవాలి. ఓకే. ఇంపోర్ట్ ఇవ్వండి. యెస్. ఇంపోర్ట్ కంప్లీటెడ్ సక్సెస్‌ఫుల్లీ. వచ్చాయా? బీటీ, బీఎక్స్, డజన్స్, కేజీ, నంబర్స్, పీసెస్, ప్యాకెట్స్. ఇలా. నెక్స్ట్ యూనిట్ చూద్దాం. స్టాక్ ఐటెమ్స్. జస్ట్ ట్యాక్స్ అయన్నీ ఏం రావు. జస్ట్ ఐటమ్స్ మాత్రం వస్తాయి. వివో నంబర్స్‌లో పర్చేజ్ చేస్తున్నారు. ఓప్పో బాక్స్‌లో పర్చేజ్ చేస్తున్నారు. తర్వాత యాపిల్స్ కేజీలో పర్చేజ్ చేస్తున్నారు. సర్స్ డజన్స్‌లలో పర్చేజ్ చేస్తున్నారు. ఇంకా వచ్చేసి ఆహ్, లైక్ ల్యాప్‌టాప్ వచ్చేసి పీసెస్‌లో పర్చేజ్ చేస్తున్నాం అనుకోండి. 2 నుంచి స్టార్ట్ అయింది. 6కి ఎండ్ అయింది. ఏ నుంచి స్టార్ట్ అయింది. జీకి ఎండ్ అయింది. ఒకసారి సేవ్ చేయండి. కంట్రోల్ ఎస్. ఎంటర్. టాలీ ఓపెన్ చేయండి. టాక్స్ అవన్నీ ఏం రావమ్మా. జస్ట్ ఊరికే ఐటెమ్స్ క్వాంటిటీ మాత్రం వస్తాయి. స్టాక్ ఐటెమ్స్. స్టాక్ ఐటెమ్. ఇంపోర్ట్. చూడండి. వచ్చాయా? యాపిల్స్. చూడండి టాక్స్, హెచ్ఎస్ఐ నెంబర్స్ ఇవన్నీ ఏం రావు. జస్ట్ యాపిల్ నేము, యూనిట్స్ మాత్రం వస్తాయి. రిమైనింగ్ ఏం రావు. ఎందుకంటే అన్ని ఆప్షన్స్ ఇవ్వలేదు. జస్ట్ మీరు ఓపెన్ చేసుకొని టాక్స్ ఇచ్చుకొని సేవ్ చేసుకోవాలి. ఈ విధంగా ఎక్సెల్ నుంచి టాలీలోకి డేటా ఏ విధంగా మనం ఎక్స్‌పోర్ట్ చేయాలి, ఆర్ ఇంపోర్ట్ చేసుకోవాలని చూపించాడు. ఇది ఒక ఆప్షన్. ఏవైనా కావచ్చు ఇంకా మీరు. నాట్ ఓన్లీ ఇవే కాదు. ఏవైనా కావచ్చు. తర్వాత డాష్‌బోర్డ్ ఇచ్చాడు. డాష్‌బోర్డ్. ముందు ఇవన్నీ లేవు. 3.0 వరకు లేవు. 4.0లో ఈ ఫీచర్ ఇచ్చాడు. ఒకే చోట రిపోర్ట్స్ అన్నీ చూసుకునే విధంగా. అసెట్స్ అండ్ లయబిలిటీస్, ట్రేడింగ్ డీటెయిల్స్, క్యాష్ అండ్ బ్యాంక్ అకౌంట్స్, ఇన్వెంటరీ డీటెయిల్స్, ఓకే. రిసీవబుల్స్, పేయబుల్స్, అకౌంటింగ్ రేషియోస్, పర్చేజ్ ట్రెండ్, సేల్స్ ట్రెండ్ ఇవన్నీ ఇచ్చేసాడు. ఇదొక ఫీచర్. తర్వాత షేర్‌లోకి వెళ్లి, మేనేజ్‌లోకి వెళ్లి, వాట్సాప్ నంబర్. ఓకే. ఇది డైరెక్ట్‌గా ఒరిజినల్ లైసెన్స్ ఎవరికైతే ఉంటదో వాళ్ళకి మాత్రమే యాక్సెప్ట్ వచ్చేస్తుంది. రిమైనింగ్ వాళ్ళకి చేయదనమాట. ఇది డైరెక్ట్‌గా టాలీ పోర్టల్‌కి లింక్ ఇచ్చాడు.
ఇక్కడికి వెళ్ళి ఇచ్చిన తర్వాత ఎంటర్ వాట్సాప్ డీటెయిల్స్ ఇచ్చేసి రిజిస్టర్ బిజినెస్ వాళ్ళది నెంబర్ ఇచ్చేసి బిజినెస్ నేమ్ ఇచ్చేసామంటే ఎంటర్ కొడితే వాళ్ళకు ఇన్వాయిస్ వెళ్ళిపోతుంది, సేల్స్ ఇన్వాయిస్. అంతే. ఇది డైరెక్ట్గా లింక్ ఒకసారి కాన్ఫిగరేషన్ సెట్ చేసుకోవాలి టాలీ పోర్టల్కి వెళ్ళి. ఓకే, అది ఒరిజినల్ లైసెన్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే జరుగుతుంది. ఇది ఈ 3 ఫీచర్స్ మనకి టాలీ ప్రైమ్ 4.0లో ఇచ్చారు. టాలీ ప్రైమ్ 4.0లో ఈ ఆప్షన్స్ మనకి ఇచ్చారు. ఓకే, క్లియర్ మా? దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీవన్ ప్లీజ్ కన్ఫర్మ్.